ఏకాంతతిథిరింద్రియోపరమణే ఏతుర్దమశ్చేతసః సంరోధే కరణం శమేన విలయం యాయాదహం వాసనా తేనానందరసానుభూతిరస్యల బ్రాహ్మీ సదా యోగిన తస్మాచ్చిత్తనిరోధ ఏవ సతతం కార్యః ప్రయత్నాన్మునేః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఏకాంత స్థితి ఇంద్రియోపరమణే అంటే బాహ్య సంబంధమైనటువంటి విషయాదుల వైపుకి మన ఇంద్రియాదులు తిరిగి ఉన్నాయి. మన లోపల ఉన్నటువంటి మన మనసు ఏ ఇంద్రియానికి ఏది విషయమో ఆ విషయం తెలుసుకోవడం కోసం ఆ ఇంద్రియం ద్వారా బయటకు వచ్చేస్తుంది. అందుకని మనసును బయటికి రాకుండా ఇంద్రియాదుల ద్వారా బయటికి రాకుండా చెయ్యాలి అంటే ఏకాంత స్థితి ఇంద్రియోపరం, ఇంద్రియాదుల్ని బయటికి తిప్పొద్దు అంటున్నారు. బయటికి తిప్పితే బాహ్యేంద్రియాలు ఏవైతే బయటికి తిరిగినా ఇంద్రియాల ద్వారా మనసు వచ్చేస్తుంది. అందుకని ఏకాంత స్థితి ఇంద్రియోపరమణే ఏతుర్దమశ్చేతసః. ఈ రకంగా బయటికి తిరిగినటువంటి ఇంద్రియాదుల్ని మనం దమం అంటే నిగ్రహించుకోవాలి, ఆపు చేయాలి, బయటికి పోనివ్వకుండా. దమశ్చేతసః సంరోధే కరణం శమేన, ఈ రకంగా నిరోధించుకుంటూ సంరోధే కరణం శమేన విలయం, అప్పుడు ఆ ఇంద్రియాలు ఆగుతాయి. ఇంద్రియాదుల్ని మనం బయటికి ఉపయోగించినంత కాలము ఇంద్రియాదులు ఆగవు. ఇంద్రియాదులు విలయం చెందాలంటే ఇంద్రియాలంబడ మనసును ఎల్లనివ్వకుండా ఆపు చేయాలి. యాయా దహం వాసన. అలా ఇంద్రియాలు ఎందుకు వెళ్తున్నాయి అంటే ఇంతకు ముందు మనం ఆ ఇంద్రియాదుల ద్వారా ఏది అనిపించామో ఏది చూసామో ఆ వాసన అంతఃకరణంలో ఉంది. అందుకని అంతఃకరణం ఆ ఇంద్రియాదుల ద్వారా బయటకు పోవటానికి చూస్తుంది. అలా ఇంద్రియాదుల్ని బయటికి పంపించినప్పుడు ఇంద్రియాదుల ద్వారా మనసుకు బయటకు పోయినప్పుడు ఆ విషయాదుల్ని ఇంతకు ముందు ఏ వాసన ఉందో ఆ వాసనకి సంబంధించిన విషయాదుల్ని తెలుసుకుని అనుభవిస్తుంది. అలా కాకుండా మనం ఈ ఏకాంతంలో బయటికి ఇంద్రియాలు నెలకుండా సాధ్యమైనంత మట్టికి బయటికి పనులు ఉన్నప్పుడు ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళు చక్క పెట్టుకున్నప్పటికీ కూడా ఏకాంత వాసన ఎక్కువగా కోరుకోవాలి. అంటే ఇంటి దగ్గర పనులన్నీ చక్కబట్టుకుని ఏకాంతంగా కూర్చుని నలుగురిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటే మాత్రం అది నిరోధం అవ్వదు. అంచేత దాన్ని మనం ఏకాంతంలోకి వెళ్ళి ఇంద్రియాదులను బయటికి వెళ్ళకుండా లోపలికి తిప్పినట్లయితే తేనానంద రసానుభూతి రసల, అప్పుడు లోపలికి తిరిగి మనసు బయటికి వెళ్ళకుండా ఆపుచేయగా లోపలికి వెళ్ళి తేనానంద రసానుభూతి రసల అంటే అక్కడ అచలం అంటే కదలనటువంటి స్థితి. బాహ్యంగా ఇంద్రియాదుల ద్వారా కూడా మనం ఆనందాన్ని పొందుతుంటాం. ఆ ఆనందం చలనమైనటువంటిది, స్థిరమైనటువంటిది, కదలని ఆనందం కాదు. లోపలికి వెళ్ళి ఇంద్రియరహితమైనటువంటి ఆనందం కదలనటువంటిది, దాన్ని అచలం అన్నారు. బ్రాహ్మీ సదా యోగిన అంటే బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మనిష్ట సాధన లేక యోగం. ఆ బ్రాహ్మీ స్థితిలో మనసుని లోపలికి బయటికి రానివ్వకుండా ఇంద్రియాదులను మూచి ఏకాంతంలో కూర్చుని ఎవడైతే సదా అంటే ఎల్లప్పుడూ అభ్యాసం చేశాడో తస్మాత్ చిత్త నిరోధ ఏవ, అలాగ చేయగా చిత్తం కదలకుండా నిరోధం అవుతుందట. అంటే చిత్తం కదిలిందంటే సంసారం వచ్చేసినట్టు. చిత్త చలతి సంసారహో అంటే మన మనసు కదలికనే సంసారము అన్నారు. బాహ్యంగా భార్య పిల్లలతో చేసేటటువంటి సంసారం అనలేదు. చిత్త చలతి సంసారం నిరుద్ధో యోగ ఉచ్యతే అంటే మనసు కదలకుండా ఉన్నటువంటి స్థితి యోగం అన్నారు. కదిలినటువంటి స్థితినేమో సంసారం అన్నారు. మనం బాహ్యంగా చేసే సంసారం కాదు. చేత మనసుని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కదలకుండా ఆపు చేసుకోవాలి.
నిశ్చలం చేసుకోవాలి. ఈ రకంగా తస్మాత్ చిత్త నిరోధయేవ, ప్రతి క్షణం అనుక్షణం మనసును కదలకుండా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సతతం కార్యం ప్రయత్నాన్మునే. చేత మనకి నియమించబడినటువంటి పని ఏంటంటే మన స్వరూపాన్ని మనం దర్శించడం, మన స్వరూపాన్ని మనం సాక్షాత్కరింపజేసుకోవాలి. ఎవరైతే స్వరూప సాక్షాత్కారం కాలేదో, ఎవరికి తన స్వరూపం తనకు తెలిసి రాలేదో అంతవరకు ఆత్మజ్ఞానం కలగలేదు. కర్మ నశించానే ఉంటుంది, కర్మ నశించదు. దానివల్ల జనన మరణ ప్రవాహం ఆగదు. ఆ సంసార చక్రంలో పరిభ్రమింటూ తిరుగుతూ ఉంటాడు. అందుకని ఈ రకంగా ఏకాంత స్థితుల్లో నిత్యము ప్రయత్నం చేయాలి. దీనికి యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధో రపరిగ్రహ. అంటే ఈ రకంగా ప్రతి వ్యక్తి కూడా వాంగ్ నిరోధము అంటే మాట్లాడటానికి ఎక్కువగా ప్రయత్నం చేయకూడదు. వాక్కును స్వాధీనంలో పెట్టుకోవాలి. ఏ రకమైనటువంటి నిరాశాస నిరీహాస నిత్య ఏకాంతశీలత అంటే ఏకాంతంలో ఉండడానికి నిత్యము ప్రయత్నం చేయాలి. ఎవరితోనే మాట్లాడడానికి ఇష్టపడకూడదు. ఏట్ల మీద ఆశ ఉండకూడదు. ఏ గొడవలు ఉండవు. ఇలా ఉంటే అలా కాకుండా వచ్చిన వాడితోటల్లా రండి వెళ్ళండి అని మాట్లాడుతుంటే కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. అది మాట్లాడడం వల్లే గొడవలన్నీ వస్తుంటాయి. అంటే మాటలు తగ్గించుకోవాలి. ఎవరితోటి మాట్లాడకూడదు, ఏ ఆశ ఉండకూడదు. నిరంతరము లోపలికి తిరిగి ఉంటారు. ఈ రకంగా ఎవడైతే ఉంటాడో వాశం నిత్యాత్మని తమ్ నియచ్చ బుద్ధో దియం యచ్చ బుద్ధి సాక్షిని తం చాపి పూర్ణాత్మని నిర్వికల్పే విలాప్య శాంతం పరమాం భజస్వ. వాక్కును ఎవడైతే బయటికి రానివ్వడం లేదో ఏమవుతుంది, మాట్లాడటానికి బయటకు వచ్చేయడానికి చూస్తుంటుంది. వాక్కే కాదు, కన్ను చూడాలని, చెవి ద్వారా వినాలని, వాక్కు ద్వారా మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాం కదా. ఎవడైతే వాచం నీచాత్మని తమ్ నియచ్చ, ముందు వాక్కుని వశంలో పెట్టుకోమంటున్నాడు. వాక్కు అనేటువంటిది వశంలో లేదనుకోండి, మిగతా ఏ వశంలో ఉండవు. వాక్కు కంపడానే అన్నీ వచ్చేస్తాయి. మాట్లాడేడు అంటే మనసు వచ్చేసింది, బుద్ధి వచ్చేసింది, అహంకారం అన్నీ వచ్చేసినాయి. అంటే ముందు వాచం అంటే వాక్కు, నీతాత్మని తమ్ నియచ్చ, ముందు వాక్కు చేత్తో పట్టుకో, వాక్కుని వదిలేకు, బయటికి పోనివ్వకు అంటున్నాడు. అలాగే బుద్ధో దియం యచ్చ బుద్ధి సాక్షి, వాక్కును బయటికి రానివ్వకు, ఆఫ్ చేసే బాగానే ఉంది. బుద్ధో దియం యచ్చ బుద్ధి సాక్షి. ఈ బుద్ధికి వెనకాల మన స్వరూపం ఉంది, దాన్ని సాక్షి అంటారు. దాని మీద బుద్ధిని తిప్పాలి. ఇక్కడ చూడటం లేదు, వినడం లేదు, మాట్లాడటం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. మౌనంగా ఉన్నాడు, అతను మాట్లాడండి, ఎవరితోటి మౌనంగా ఉంటాడండి అంటున్నారు. అలాగే మాట్లాడకుండా ఉండడంలోనే గొప్ప అనలేదు. ఇక్కడ మాట్లాడకుండా చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు, అక్కడికి బాగానే ఉంది. మరి ఏం చేయాలి? తర్వాత మనసు ఉంది, మనసు వెనకాల బుద్ధి ఉంది కదా. బుద్ధి తెలివి, బుద్ధిలోనే తెలివి ఉంది, దాన్నే తెలివి అని కూడా అంటారు. అంటే ఇంద్రియాల ద్వారా చూసిన విషయాలనే మనసులో రికార్డు చేసి పెట్టుకుంటే దాన్ని చిత్తం అంటారు. దాన్ని తలపుకు తెచ్చుకుని సంకల్ప వికల్పాలు చేస్తుంటే మనసు అంటారు. దానికి ప్రేరేపించే అవకాశం ఇచ్చినటువంటి దాన్ని బుద్ధి అంటారు. ఆ బుద్ధిని తిప్పమంటాడు. అంటే ఇంద్రియాలను బయటికి పోనకుండా ఆఫ్ చేసి బుద్ధో దియం యచ్చ బుద్ధి సాక్షి. బుద్ధికి సాక్షి అన్నారు కదండి. అంటే బుద్ధిలో ప్రకాశించినటువంటి ప్రకాశం ఎక్కడదే అంటే మన అర్థం ఎదురుగుండగా నుంచున్నాం అనుకోండి, మన స్వరూపం అర్థంలో కనపడుతుంది. అంటే మన స్వరూపం సాక్షి, అర్థంలో కనిపించినటువంటి మన రూపం ప్రతిబింబం కదా. అర్థంలో కనిపించినటువంటి మన రూపం ప్రతిబింబం, అర్థానికి ఎదురుగుండగా ఉన్నటువంటి మన రూపం సాక్షి. రెండు రూపాలు ఉన్నాయి మనకి. బుద్ధి యందు ప్రతిబింబించినటువంటి మన స్వరూపం యొక్క ప్రకాశం చిదాభాస అంటారు, మన స్వరూపాన్ని సాక్షి అంటారు. అంటే బుద్ధిని కనుక మన స్వరూపం వైపుకి తిప్పినట్లయితే, అంటే ఇప్పుడు అర్థం ఎదురుగుండగా నుంచున్నాం, మన జుట్టు జరిగిపోయిందా, బొట్టు జరిగిపోయిందా,
మేకప్ ఎలా ఉంది, ముఖం ఎలా ఉంది అని మన శరీరాన్ని అద్దంలో చూసుకుంటున్నాం కదా. అద్దంలో చూసుకున్నప్పుడు అద్దంలో ఉన్నటువంటి వ్యక్తిని కాదు మనం సరి చేయటం, అద్దంలో ప్రతిబింబించే ప్రతిబింబాన్న తలదూపుతాం, అద్దంలో ఉన్న ప్రతిబింబానిగా బొట్టెట్టడం కాదు కదా. మరి ఎవరికి పెట్టాలి? అద్దంలో కనిపించేటటువంటి రూపాన్ని చూచి దానికి సాక్షిగా ఉన్నటువంటి రూపాన్ని సరిచేయాలి, దాని తలదవ్వాలి, దానికి బొట్టెట్ట వచ్చింది. అంటే మన రూపం ఎలా ఉందో ఏంటన్నదే ప్రతిబింబాన్ని బట్టి నిర్ణయిస్తాం. ఆ రకంగా బుద్ధి యందు ప్రతిబింబించినటువంటి ప్రతిబింబమే మన సాక్షి. బుద్ధో ఉదయం యశ బుద్ధి సాక్షిని. బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి స్వరూపాన్ని గుర్తించాలి. మీరు ఎంత సాధన చేసినా, ఎన్ని రకాల సాధనలు చేసినా, ఎన్ని ఇంద్రియాదులు నిరోధించినా, ఎంతకాలం అయినప్పటికీ కూడా అవన్నీ అభ్యాసమే అవుతుంది. బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి స్వరూపం నిర్ణయం కాలేదనుకోండి, తం చాపి పూర్ణాత్మని నిర్వికల్పే. అంటే బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి స్వరూపాన్ని పట్టుకొని బుద్ధి యందు ప్రతిబింబాన్ని వదిలేయాలి. బుద్ధిని వదిలేయాలి, మనసుని వదిలేయాలి, ఇంద్రియాదుల్ని కూడా వదిలేయాలి. ఈ రకంగా శరీర ప్రాణమాంసాదులన్నిటిని వదిలేసి బుద్ధిని పట్టుకుని బుద్ధి యందు ఉన్నటువంటి చిదాభాసని సాక్షి స్వరూపంలో విలీనం చెయ్యాలి. ఈ రకంగా చేసినటువంటి వాడు తం చాపి పూర్ణాత్మని నిర్వికల్పే. ఎవరికైతే ఆ సాక్షి సాక్షాత్కారం అయ్యిందో, తెలిసి వచ్చిందో, అటువంటి వాడికి పూర్ణాత్మని నిర్వికల్పే. ఆ నిర్వికల్పక స్థితి, ఏ రకమైనటువంటి కల్పన లేదు అక్కడ. కల్పన అంటే అనుకుంటే కల్పన, మనసు ఏది అనుకుంటుందో ఆ అనుకున్న దానికి సంబంధించినటువంటి ఆకారం వస్తుంది కదా. ఏది అనుకోకపోతేనా అంటే ఏది అనుకోదు, ఏది అనుకోకుండా ఉంటే కల్పన లేదు, నిర్వికల్పన. నిర్వికల్పక స్థితిలో తం చాపి అంటే బుద్ధి యొక్క ప్రకాశాన్ని అనుసరించి సాక్షిని గమనించినప్పుడు తం చాపి పూర్ణాత్మని, ఆత్మ అనలేదు అక్కడ, పూర్ణాత్మ అన్నారు. పూర్ణాత్మ అంటే ఈ విషయమంతా ఏ పరమాత్మలో ఉందో అదే పరమాత్మ మన బుద్ధికి సాక్షిగా ఉంది. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఈ ప్రపంచానికి లోపల ఉన్నటువంటి పరమాత్మకి రెండింటికి భేదము లేనటువంటి స్థితి మనకు తెలుస్తుంది. అందుకని దాన్ని పూర్ణాత్మ అన్నారు. అటువంటి పూర్ణాత్మని నిర్వికల్పే, ఏ కల్పన లేనటువంటి స్థితిలోనే తెలుసుకోగలుగుతారు. అంచేత మన మనసులో ఎలాంటి ఆలోచన వచ్చినా సరే, దేవతల గురించి కానీ, దేవుళ్ళ గురించి కానీ, మహిమల గురించి కానీ, సిద్ధుల గురించి కానీ, ఎలాంటి వాటి గురించి అయినా సరే ఆలోచన వచ్చింది కదా, అది నిర్వికల్పం కాదు, అది కల్పనే. అవి మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు, అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి దృశ్యాలు కూడా ఉంటుంటాయి. అవన్నీ వదిలిపోయిన తర్వాత ఆ పూర్ణాత్మ స్థితి ఏదైతే ఉందో, రెండింటి యొక్క స్థితి తం చాపి పూర్ణాత్మని నిర్వికల్ప. అంటే బుద్ధిలో ఉన్నటువంటి ప్రకాశం సాక్షిలో విలీనమైనప్పుడు పూర్ణాత్మ దర్శనం అవుతుంది. అప్పుడు విలాప్య శాంతిం పరమాం భజస్వ. అక్కడేముంది, ఇంకా ఏ రకమైనటువంటి దృశ్యము లేనటువంటి సహజమైనటువంటి ఆనంద స్వరూపం. హాయిగా దానిని భజించమంటున్నాడు, అంటే దాన్ని అనుభవించమంటున్నాడు, దాన్ని పూజించమంటున్నాడు, దాన్ని ఆరాధించమంటున్నాడు. భజించడము, ఆరాధించడము, పూజించడము ఇవన్నీ కూడా అంటే బయట దేన్నైతే మనం పూజిస్తున్నామో, భజిస్తున్నామో, ఆరాధిస్తున్నామో దాన్ని లోపలికి తీసుకొచ్చి ఈ ఇంద్రియాదులను లయింపజేసి లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభవించడమే భజించడం అంటే. ఈ రకంగా దేహ ప్రాణేంద్రియ మనోబుద్ధి ఆది విరూపాదిభి, దేహ ప్రాణేంద్రియ మనో బుద్ధి ఆది రూపాదిభి యైర్వై వృత్తే సమాయోగ తద్భావోస్య యోగినః. దేహ ప్రాణ ఇంద్రియ మనో బుద్ధి ఆది రూపాదిభి,
మళ్ళీ చూడండి, దేహ, ప్రాణ, ఇంద్రియ, మనో, బుద్ధ్యాది రూపాదిభి యైర్విత్తేః సమాయోగ తద్భావోశ్చ యోగిన. మళ్ళీ చూద్దాం, ఏమన్నాడు ఇక్కడ? ప్రాణం, దేహము, పైకి కనిపించే ఆకారం ఉంది కదండి, ఇది దేహం. దానికి లోపల ప్రాణం ఉంది, అదొక వ్యవస్థ. దానికి కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. దానికి లోపల మనసు, బుద్ధి, చిత్తు, అహంకారం ఇవన్నీ కూడా ఉపాధివి. అన్నీ కూడా ఆత్మకు ఉపాధి. అంటే మూతలు. మనం ఏదైనా డబ్బు అది దాచుకుంటాం కదా పెట్టిలో పెట్టుకుని, ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి డబ్బుకి ఉపాధి ఏది? అది పెట్టి. ఆ డబ్బు కనపడకుండా బంగారం కనపడి ఎక్కడక్కడ పెట్టాం కదా డబ్బు అలాంటివి గట్టనే. అట్టి మాదిరిగా ఆత్మకి ఉపాధి మరుగుపరిచిని. ఉపాధి అంటే మూత, తలుపేసినట్టుగా, తాళం వేసినట్టుగా, పెట్టిలో పెట్టి తలుపేసినట్టుగా దేహ, ప్రాణ, ఇంద్రియ, మనో, బుద్ధి ఆది ఉపాధిభి ఇవన్నీ కూడా ఉపాధులు. ఇందులో ఏవి కూడా ఆత్మ కాదు, దేహం కాదు, ప్రాణం కాదు, కర్మేంద్రియాలు కాదు, జ్ఞానేంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు. ఇవన్నీ కూడా ఉపాధిభి. ఇవన్నీ కూడా ఉపాధులే. కాకపోతే ఉపాధులను ఒకసారి పరిశీలించి చూడండి. బయటికి వచ్చి కొద్ది స్థూలం, లోపలికి వెళ్ళి కొద్ది సూక్ష్మం, లోపలికి వెళ్ళి కొద్ది కనిపించవు, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అవి బయటకు వచ్చి కొద్ది కంటికి కనిపించేటటువంటి స్థూల రూపంలో ఉన్నాయి. నలుపు శరీరం, తెలుపు శరీరం, పొడుగు శరీరం, పొట్టి శరీరం, ఎన్ని శరీరాలు ఉపాధులు కనపడుతున్నాయి కదా. ఈ శరీరం మనకు ఉపాధి. అంటే మనం తొడుక్కున్న చొక్కా లాంటిది ఈ శరీరం, ఒక ఉపాధి. ఈ చొక్కా దేన్ని మరుగుపరిచింది? మనం తొడుక్కున్న చొక్కా మన దేహాన్ని మరుగుపరుస్తుంది. దేహం ఏ రంగులో ఉందో ఆ దేహం మీద ఏ మచ్చలు ఉన్నాయో, ఏ సార్లు ఉన్నాయో, ఏ చుక్కలు ఉన్నాయో కనిపించినది కదా. ఏది మూసింది? అట్టి మాదిరిగా ఆత్మను కనిపించినవ్వకుండా మూసింది ఏది? శరీరం. అంటే ఒక ఉపాధి, ఒక చొక్కా. దానికి లోపల ప్రాణం ఇంకొక ఉపాధి. దానికి లోపల కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు ఒక ఉపాధి, బుద్ధి ఒక ఉపాధి. ఇవన్నీ కూడా ఉపాధిభి. యైర్వృత్తేః సమాయోగ తద్భావోశ్చ యోగిన. యైర్వృత్తేః, వృత్తి అంటే పరిణామము. అంతఃకరణ పరిణామానికి వృత్తి అంటారు. వృత్తి అంటే మన మామూలు భాషలో పని లేక కర్మ. అంటే అంతఃకరణం నిరంతరము పరిణామం చెందుతూ ఉంటుంది. అంటే పని చేస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి అంతఃకరణం పనిచేస్తూ కదులుతూ శరీరాన్ని కూడా కదులుతుంది, ప్రాణాన్ని కూడా కదులుతుంది. అంతఃకరణానికి ఏముంది? యైర్వృత్తేః సమాహ. ఈ అంతఃకరణం కదులుతూ ఉండడం వల్ల అది కదులుతూ ప్రాణాన్ని కదిలింతుంది, ఇంద్రియాదులను కదిలింతుంది, శరీరాన్ని కదిలింతుంది. అంతఃకరణం ప్రాణాన్ని కదిలింతుంది, ఇంద్రియాదులను కదిలింతుంది. ఇంద్రియాదుల ద్వారా శరీరాన్ని కూడా కాళ్ళు, చేతులు, అవయవాలు కదులుతున్నాయి కదా. శరీరంలోని కాళ్ళు, చేతులు, అవయవాలు వాటంతటా అవి కదులుతులేదు. వాటిని ఎవరో కదిలిస్తున్నారు. వాటి వెనకాల ఎవరున్నారు? ప్రాణం ఉంది. దాని వెనకాల ఎవరున్నారు? మనసు ఉంది. ఎన్నింటి వెనకాల ఉన్నటువంటిది అంతఃకరణం యొక్క వృత్తి, కదిలే వృత్తి. అది ఎలా కదులుతుంది? బాహ్యానికి కదులుతుంది. అది ప్రయాణం ఎటేపుకి చేస్తుంది? బయటికి చేస్తుంది. బయటి విషయాదులను గురించి ఆలోచిస్తుంది, బయటి విషయాదులను తలపుకు తెలుసుకుంటుంది. ఈ రకంగా బహిర్ముఖంగా అంతఃకరణం పరిణామం చెందడం వల్ల అంతఃకరణ వృత్తి ఏ ఏ విషయాదుల వైపుకి తిరిగి పరిణామం చెందుతుందో ఆ అంతఃకరణ వృత్తి ద్వారా అంతఃకరణలో ఉన్నటువంటి సాక్ష్యకి ప్రకాశం ఈ అంతఃకరణ వృత్తి ద్వారా బయటకు వస్తుంది. అప్పుడు భాషలో ఉన్నటువంటి వస్తువు కనపడుతుంది మనకు. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నీ మడిలో నీరు పెట్టాం మనం.
మడిలో ఉన్నటువంటి నీరు కాలువ ద్వారా ప్రవహించి మడిలోకి ఒక తూము ద్వారా ప్రయాణం చేసింది. ఇప్పుడు మడిలోకి ప్రవేశించినటువంటి నీరు మడి ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంలో కనపడుతుంది. ఎలాగా? కాలువలో నీరు కదిలి కదిలి ప్రయాణం చేసి మడిలోకి ప్రవేశించింది కదండి. ఆ మడి ఐకోష్గా ఉంది. అప్పుడు మడి ఎలా కనపడుతుంది? కాలువ నీరు మడి కాదు. మడిలో ప్రవేశించిన నీరు ఎలా కనపడుతుంది? ఐకోష్గా కనపడుతుంది. చతురస్రంగా ఉంటేనో 4 పలకలుగా కనపడుతుంది. పొడుగ్గా ఉంటేనో ఆ నీరు ఎలా కనపడుతుంది? పొడుగ్గా కనపడుతుంది. అంటే మడిలో ప్రవేశించినటువంటి నీరు యొక్క ఆకారం మడి ఏ ఆకృతిలో ఉందో ఆ ఆకారంలో పరిణామం చెంది కనపడుతుంది. అట్టి మాదిరిగా మనకి ఇంద్రియాదుల ద్వారా బయటికి వచ్చినటువంటి అంతఃకరణ వృత్తి బాహ్యములో ఏ వస్తువుని చూసామో, ఏ వస్తువు తలపుకు తెచ్చుకున్నామో ఆ వస్తువునందు ప్రవేశించి ఏది బుద్ధిలో ఉండే ప్రకాశం. అంటే తూము ద్వారా నీరొచ్చి మడిలో ప్రవేశించినట్టుగా అంతఃకరణ మందలి ప్రకాశాన్ని బాహ్య వస్తువునందు అంతటా ప్రవేశించి ఆ వస్తువు యొక్క ఆకారంగా కనపడుతుంది మనకి. ఈ ప్రకాశం కనుక ప్రవేశించకపోతే ఆ వస్తువు మనకు కనిపించదు. వృత్తేహే సమా అంటే వృత్తిని అలాగ ప్రయాణం చేయనివ్వకుండా సమానంగా నిలుపుదల చేయమంటాడు. దీని ద్వారా యోగ తదద్భావోశ్య యోగిన యోగ మార్గం గుండా ఆ వృత్తిని అంటే ఆ బయటికి అంతఃకరణ వృత్తిని బయటికి పోనివ్వద్దు అంటున్నాడు. కాలువ ద్వారా నీరు పోనివ్వకపోతేనో ఆ మడిలో నీరు ప్రవేశించదు కదా. అంటే ఇప్పుడు మనకు దేంట్లో ఏ వస్తువును చూడాలనుకుంటున్నామో ఆ ఆవు ఎలాగుందో చూడాలనుకున్నారనుకోండి, అంతఃకరణ వృత్తి ద్వారా ప్రకాశం వచ్చి ఆవు యొక్క ఆకారం ధరించి ఆవు ఎలాగుందో చెప్తుంది. అదే మన తెలివి అందులో ప్రవేశించకపోతే, అంతఃకరణ వృత్తి ప్రవేశించకపోతే అంతఃకరణ ఉన్నటువంటి ప్రకాశం రాకపోతే ఆ వస్తువు అక్కడ మనకు గుర్తించలేం. మళ్ళీ పరిశీలించి చూసినా సరే తెలియబడదు. అంటే అన్నిటికీ మూల కారణం అంతఃకరణ వృత్తే కారణం. అంతఃకరణం బహిర్ముఖమైపోయి బాహ్య వస్తువుల యొక్క ఆకారం ధరించి మళ్ళీ మనకి దాన్ని చూపించింది, తెలిసొచ్చేలా చేస్తుంది. అలా తెలిసొచ్చేలాగా చేయడానికి మన అంతఃకరణంలో ఉన్నటువంటి మన సాక్షిక్ష ప్రకాశమే. దాన్ని మనం నిరోధించాలి, ప్రయాణం చేయనివ్వకూడదు. యోగం ద్వారా అంటే యోగం అంటే కదలకుండా నిశ్చలంగా నిరోధించి తద్భావోశ్య యోగిన. అది యోగ మార్గంలో తప్ప ఇంకెందులోని కూడా ఈ రకమైనటువంటి పరిణామాన్ని ఆపలేడు. లోకమంతా కూడా పరిణామ క్రమంలోనే ఉన్నారు. అందుకని అంతఃకరణం అంతర్ముఖమై ఆత్మాకారంగా పరిణామం చెందితే ఆత్మజ్ఞానం. అంతఃకరణంలో వృత్తి ఉంది, అది అంతఃకరణం లోపలికి ప్రయాణం చేస్తుంది, వెలుపలికి కూడా ప్రయాణం చేస్తుంది. దానికి ప్రయాణం ఉంది, వృత్తి ఉంది, కదలిక ఉంది. అది బయటికి చూసేటటువంటి విషయం బాహ్యంలోకి వచ్చి బాహ్య వస్తువు జ్ఞానం ఎలాగైతే తెలుసుకుందో బాహ్య వస్తువుని కూర్చున్న జ్ఞానం, అదే విధానంలో అంతఃకరణం అంతర్ముఖమయ్యి లోపల ఉన్నటువంటి మన సాక్షి యొక్క స్వరూప జ్ఞానం తెలియాలి. అలా తెలియాలంటే మన అంతఃకరణమే ఆధారం, దానికి యోగమే మార్గం. యోగ మార్గం ద్వారానే యోగస్తద్భావో అస్య యోగిన. ఆ రకంగా అంతఃకరణాన్ని లోపలికి తిప్పాలి. లోపలికి తిప్పకుండా బయటికి తిప్పి ఆ దేవుడనో ఆ మతమనో ఆ శాస్త్రమనో ఆ శ్లోకమనో ఈ శ్లోకమనో ఇలా రకరకాలుగా వెళ్తే ఆ రకమైనటువంటి జ్ఞానం అంతా మనకు కలుగుతుంది. ఒక శ్లోకం మనకి చూడకుండా చదవాలంటే ఒక 4-5 సార్లు కంఠస్థం చెప్తే వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? మన తెలివి దాని మీద పెట్టాలి, దాని మనసుని దాని మీద పెట్టాలి. ఆ శ్లోకాన్నో మంత్రాన్నో కంఠస్థం చేయాలండి. ఆ రకంగా భాష్యంలోకి వచ్చి ఆ ఆకారం ఎలాగుంది, ఆ వస్తువు ఎలాగుంది చెప్పాలంటే అంతఃకరణం బయటికి ఎలా వస్తుందో ఆ వచ్చేటటువంటి అంతఃకరణాన్ని నిరోధించి, అంటే కాలవలోకి నుంచి ప్రయాణం చేసేటటువంటి నీరుకి గొట్టేసి మనం మళ్ళీకి పంపించాలంటే ఏం చేస్తాం? దాన్ని గొట్టేస్తాం, ఇక్కడ తూము ఓపెన్ చేస్తాం, ఇప్పుడు దీనికి కన్నం పెడతాం, కన్నం పెట్టి చేలోకి పంపిస్తాం.
అట్టి మీదకి నీరుని, అంటే అంతఃకరణం లాంటిది, అంతఃకరణం నీరు లాంటిది అనమాట. నీరు ఎటేపుకి మళ్ళింది అటేపుకి ప్రయాణం చేస్తుంది. అట్టి మీదకి అంతఃకరణ వృత్తి కూడా లోపలికి ప్రయాణం చేస్తుంది, బయటికి ప్రయాణం చేస్తుంది. బయటికి ప్రయాణం చేసి బాహ్య సంబంధమైనటువంటి వస్తు సముదాయాన్ని తెలుసుకుంటున్నాం మనం. బాహ్య సంబంధమైన వస్తువులు అంటే ప్రకృతితో తయారైనటువంటి ఆకారాలు. ఎక్కడి దాకా ప్రకృతి అన్నాడైనా? ఇందాక చెప్పాడు ఏమని? వాక్కు అంటే ఇంద్రియాలు, ప్రాణాలు, మనసు, ఇవన్నీ కూడా ప్రకృతి స్వరూపమే. అవన్నీ ఉపాధులే. ఈ ఉపాధుల లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని చూడాలంటే ఏం చేయాలి? ఉపాధులను తొలగించాలి కదా. ఒక్కొక్క దాన్ని తీసేయాలి, తొలగించాలి. తొలగించి ఒక్కొక్క దాన్ని, ఏమిటండి? దేహాన్ని, ప్రాణాన్ని, ఇంద్రియాలని, దేహ ప్రాణ ఇంద్రియ మనోబుద్ధియాది రూపాధిపి ఒక్కొక్కటి తొలగితే తీసేక ఇంకా మన స్వస్వరూపం మిగులుతుంది. అంటే మన అంతఃకరణం లోపలికి ప్రయాణం చేసి ఇది కాదు అని తొలగించినప్పుడు మన స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. అదే సాక్షి, అదే ఆత్మ. యోగ తద్భావస్య యోగిన. అది యోగంలో మాత్రమే నివృత్తియ మునే సమ్యక్ పరోపరమణం సుఖం. ఏంటండి దీనివల్ల మాకు ప్రయోజనం ఏంటండి? ఇంత కష్టపడి కూర్చుని ఇంద్రియాదుల్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఒక్కొక్క దాన్ని ఉపాధులను తొలగించి మా స్వరూపాన్ని తెలుసుకోవడం వల్ల, దర్శించడం వల్ల మనకు వచ్చేటటువంటి ఏంటి లాభం అంటే నివృత్త మునే సమ్యక్ పరోపరమణం సుఖం. ఎవడైతే ఈ రకంగా ఉపాధుల్ని, దృశ్యాదుల్ని, విషయాదుల్ని వదిలి అంతఃకరణాన్ని లోపలికి తిప్పి, అంతఃకరణ పరిణామం అన్నాం కదా, అంటే పరిణామం చెంది ఏమైంది? అంతఃకరణం ఆత్మాకారంగా పరిణామం చెందారు. ఆత్మ సాక్షాత్కారం అంటారు కదండి. ఆత్మ సాక్షాత్కారం అవ్వదు. ఆత్మరూపంగా అంతఃకరణం మారిపోవాలి. బాహ్యంలోకి వచ్చి అంతఃకరణం ఆవు యొక్క ఆకారం ధరిస్తేనే నీకు ఆవు తెలుస్తుంది. అట్టి మాదిరిగా అంతఃకరణం లోపలికి వెళ్ళి ఆత్మాకారంగా మారిపోయినప్పుడే ఆత్మ తెలుస్తుంది. ఇదే రహస్యం. దీన్ని అంతఃకరణ వృత్తి బహిర్ముఖంగా ప్రయాణం చేసి బాహ్య వస్తువు యొక్క ఆకారం ధరించినప్పుడు బాహ్య వస్తువు జ్ఞానం తెలుస్తుంది. అట్టి మాదిరిగానే అంతఃకరణం అంతర్ముఖమై ఆత్మిక ఆకారంగా పరిణామం చెందినప్పుడు ఆత్మజ్ఞానం కలిగింది. దీనిని చెప్పడం కోసమే శ్వాసను పట్టుకో, లోపలికి తిప్పు, ఏమనుకోక అంటే ఇప్పుడు అలా శ్వాసంపట చూస్తూ ఉంటే ఏమవుతుంది? అంతఃకరణం అలా శ్వాస సన్నగిలుతుంది, తెలుస్తుంది కదా నీకు. అంటే అంతఃకరణం మార్పు చెందుతుంది, నిర్వికారం అవుతుంది, అలా కరిగిపోతుంది, ఒక్కొక్కటి ఉపాధి ఊడిపోతుంది, శ్వాస సన్నగిలిపోతుంది. అలా సన్నగిలిపోయి శ్వాస ఆగినట్టు, మనసు ఆగినట్టు అనిపిస్తుంది కదా. అంటే ఆ ఏదే స్థితి కలుగుతుంది అంతా మన అంతఃకరణం పరిణామం చెందుతుంది కదా, ఆ ఆకారానికి అనుగుణంగా. అలాగంతా కలిసిపోయిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం ఆకారంగా అంతఃకరణం మారిపోతుంది. దాన్నే ఆత్మసాక్షాత్కారం అంటారు. అంతఃకరణం ఆత్మాకారం ధరించినప్పుడు ఆత్మజ్ఞానం కలిగింది. అంతఃకరణం బాహ్య వస్తువు ఆకారం ధరించినప్పుడు బాహ్య జ్ఞానం కలిగింది. బాహ్య జ్ఞానము, ఆత్మజ్ఞానము రెండు రకాలు. బాహ్య వస్తు జ్ఞానం అంతా కూడా ప్రకృతి స్వరూపం, ఆత్మజ్ఞానం అంతా కూడా పరమాత్మ స్వరూపం. మనకు రెండు జ్ఞానాలు ఉన్నాయి. ఈ రెండు జ్ఞానాలకి కూడా అంతఃకరణమే కారణం. బాహ్య వస్తు జ్ఞానానికి అంతఃకరణమే, ఆత్మజ్ఞానానికి అంతఃకరణమే. ఈ రకంగా అంతఃకరణం అంతర్ముఖమయ్యి ఆత్మాకారంగా మారినటువంటి స్థితిలో ఇంద్రియాదులన్నీ నివృత్తవుతాయి. నివృత్తవు మునే సమ్యక్ సర్వోపరమణం సుఖం. ఈ రకంగా ఇంద్రియాదులు నిరోధించబడి అన్ని ఉపాధులు తొలగిపోయి అంతఃకరణం ఆత్మాకారంగా మారిపోయినప్పుడు సమ్యక్ సర్వోపరమణం సుఖం. అద్వితీయమైనటువంటి హాయిగా సుఖంగా ఆనందంగా మారిపోతుంది. ఆ ఆనందమే మన స్వస్వరూపం, అది మన సుఖస్వరూపం. సమ్యక్ సర్వోపరమణం సుఖం. సమ్యక్ అన్నీ ఊడిపోని
ఇంక అక్కడ ఏమీ లేవు. ఏది ఉందో అదే మిగిలింది. ఆ మిగిలినటువంటిది సుఖస్వరూపం, సర్వోపరమణం సుఖం. అది ఒక్కసారి కలిగిందనుకోండి, మనసు మళ్ళీ ఎక్కడ కూర్చున్నా జమ్ము లాక్కుపోతుంటుంది. ఏదో రకంగా ఒకసారి కష్టపడి దానికోసం ప్రయత్నం చేయాలి. ఇంకా అది కానీ కలిగిందనుకోండి, ఇంక శరీరం అన్నా వదిలేస్తాడు, కానీ నువ్వు వెళ్ళటానికి వీల్లేదు సత్సంగానికంటే ఇంకా ఆపలేదు ఎవరిని కూడా. ఎందుకని అది కానీ తెలిసి వచ్చింది అనుకోండి, అది అనుభవానికి వచ్చింది అనుకోండి, ఇంక నువ్వు సాధనలో కూర్చోవడానికి వీల్లేదంటే కూడా నిన్నన్నా వదిలేస్తాను కానీ నేను సాధన వదలలేను అంటాడు. అంటే ఈ రకంగా అది ఎలాంటి సర్వోపరమణం సుఖం. ప్రతిదానికి కొలతతో కూడుకున్నటువంటి సుఖం. చాలాసార్లు చెప్పాను, కొలతతో కూడుకున్నటువంటి సుఖం ఏంటి? ఇప్పుడు ఏదైనా కొలతతోటి కొన్ని వస్తువును కొలిచామనుకోండి, ఏ పాలో నీలో పొలాలంటేనా ఏమంటాం, లీటర్ అనో అర లీటర్ అనో పాలు అంటాం కదా, అవి కొలతలు. ఆ కొలిసి వాటికి ఏం పేరు? కొలిసే కొలత పాత్రకి ఏం పేరేంటి? సంస్కృతంలో ద్రోణము అని పేరు. కొలత పేరేంటి? సంస్కృతంలో ద్రోణము అంటే కొలత. అంటే ఆ పాలలో నీళ్ళు ఎన్ని లీటర్లు, ఎన్ని లీటర్ల నూనె, ఎన్ని లీటర్ల పాలు అన్నారనుకోండి, కొలుస్తున్నాం కదా. ఇప్పుడు మనం దేవుణ్ణి దేనితో కొలుతున్నాం? అంతఃకరణ వృత్తితో కొలుతున్నాం. ఆ కొలిసే కొలతకి ద్రోణం అని పేరు. ద్రోణముతో కొలిస్తే ఎన్ని అర లీటర్ వస్తాయి, లేకపోతే పావు లీటర్లు వస్తాయి, లేకపోతే లీటర్ వస్తాయి. ఆ కొలత పేరే ద్రోణం. అంటే అంతఃకరణంతో కొలుతున్నాం. అంతఃకరణ అంటే బాహ్య వస్తువులోకి వచ్చి అంతఃకరణాన్ని బహిర్ముఖంగా తిప్పి బాహ్య వస్తువును కొలుతున్నాం కదా. ఎంత ఉందండి ఆ ఆకారం, ఎంత అందంగా ఉందండి, అబ్బా ఎంత బంగారం ధరించారండి, ఎన్ని వస్తువులు పెట్టుకున్నారండి, ఎంత బాగా మొత్తం అయ్యారండి, ఎలా తెలుస్తుంది మనకి ఆ ఆకారం? అంతఃకరణం కొలిసేసింది చక్కగా. ఆ కొలిసినటువంటి కొలతకి ద్రోణం అని పేరు. ఈ ద్రోణము దీంతో కొలకూడదు. అంతఃకరణం బహిర్ముఖం వచ్చి బాహ్య వస్తువును కొలిసాం కదా, లోపల ఉన్నటువంటి వస్తువు కొలవడం కుదరదు. బాహ్యంలో వస్తువు కొలత ఏర్పడింది, లోపల ఉన్నటువంటి వస్తువుని కొలవడం కుదరదు, కలిసిపోద్ది, అందులో కొలత లేదు అక్కడ. అందుకనే దాన్ని ఏమన్నారు? సమ్యక్ సర్వోపరమణం సుఖం. కొలత పోయింది, ఉపాధి పోయింది, దాని ఆకారం ధరించేసింది. దాని ఆకారం ధరించి అంతఃకరణం అంతర్ముఖమై ఆత్మాకారంగా పరిణామం చెందేసింది. ఇంకా అప్పుడు ఏమైంది? చందృశ్యతే సదానంద రసానుభూతి విప్లవ. ఇంకా సదానందము అంటే ఆ ఆనందాన్ని పొందినటువంటి ఋషి, ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ మనసు లాగుతూనే ఉంటుంది. అంటే అది దానివల్ల పొందినటువంటి వాడికి బాహ్య వస్తువుల మీద అంత ప్రీతి ఉండదు. ఇంకా అది ఏదో చిన్న చిన్న తేనె సుక్కల్లాంటి రుచులే తప్ప ఆత్మసుఖం అద్వితీయమైనటువంటిది, అనంతమైనటువంటి. చందృశ్యతే సదానంద రసానుభవ విప్లవ. ఈ రకమైనటువంటి ఆత్మానందాన్ని ఎవడైతే తెలుసుకొని అనుభవించాడో అటువంటి వాడికి కర్మ నశిస్తుంది. దానివల్ల జన్మ రాదు, మళ్ళీ దేహం అంటే ఉపాధి తగులుకోదు. మనకు శరీరం ఉంటే బట్టలు కట్టుకోవాలి. జీవుడు ఉన్నాడు అనుకోండి, లయం అవ్వలేదు అనుకోండి దేవుళ్ళు, మరి ఆ జీవుడికి మెల్లు శరీరము, దాంట్లో ఒక ప్రాణం. శరీరాన్ని కాపాడుకోవాలంటే ప్రాణం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, వస్తువు సంపాదించుకోవాలంటే ఇంద్రియాలు లేకపోతే సంపాదించుకోలేరు కదా. అంటే శరీరము, ఆ ప్రాణము, ఆ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఉపాధులు. ఉపాధులన్నీ తీసేస్తే నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే ఆత్మ. అంచేత ఈ రకమైనటువంటి స్వరూపాన్ని గూర్చి తెలుసుకుని దానికి సంబంధించినటువంటి ధ్యానాదులు చేసి ఎవడైతే దాన్ని ఆ సుఖాన్ని అనుభవించాడో అటువంటి వాడికి మోక్షము. అందుకని అంతత్యాగో బహిర్త్యాగో విరక్తైవ విద్యతే. ఇంకా విషయం చెప్తున్నాడు ఏంటంటే, ఎప్పుడైతే నీకు సత్యం తెలిసిందో, సత్యం నీకు అనుభవానికి వచ్చిందో, అప్పుడు నువ్వు ఎలాగుండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నాడు. అంటే మనం చేతని కొంచెం మార్చుకోవాలన్నమాట. మన చేతలో, మాటలో, చేసే పనులు. అంతత్యాగో
బహిస్త్యాగో. ఏంటండి త్యాగం అంటేనే? 2 రకాల త్యాగం చెప్పాడు. బాహ్య సంబంధమైనటువంటి పనుల్ని కొంత తగ్గించుకోవాలి, బహిత్యాగం. పూర్వం మనకి బోళ్ళంతమంది స్నేహితులు, చుట్టాలు, బంధువులు, బోళ్ళు వర్గం ఉంటుంది కదా, వాళ్ళందరి కోసం ఆలోచనతో పట్టించుకుంటూ వాళ్ళ పనులు ప్రతి దాంట్లోకి వెళ్ళిపోయి ఆ ప్రతి పనిని కలగజేసిన చక్క పెట్టుకుంటుంటాం కదా. బహిస్త్యాగో. ఆ పనులు తగ్గించుకోలేనటువంటి వాడికి ఎంత జ్ఞానం ఆలకించినా ఆత్మసాక్షాత్కారం అవ్వదు. అంతఃత్యాగో అంటే బయటికి వెళ్ళి నువ్వు చెయ్యకపోయినప్పటికీ అయ్యో నేను వెళ్ళాలి, చెయ్యాలి, నేను వెళ్ళకపోతే కుదరదు అంటున్నాడు అనుకోండి, అక్కడ ఏమైనా త్యాగం అవ్వలేదు. అంతఃత్యాగో. నీకు ఏదో వినేసినంత మాత్రం చేత, చదివేసినంత మాత్రం చేత ఏదో ఒక అరగంటో 10 నిమిషాలు, పావుగంట, లేదా ఒక గంట 2 గంటలో సాధన చేసేసినంత మాత్రం చేత ఏం అయిపోలేదు. మళ్ళీ నువ్వు ఏదో అంతా తెలుసుకున్నావు, అంతా చదివో, అంతా సాధన చేసుకున్నావు, మళ్ళీ ఏం చేస్తున్నావు? వదలడం లేదు. ఏం వదలడమే త్యాగం అంటే వదలడం. ఏం త్యాగాలు? అంతఃత్యాగం. మనసులో ఆ రకమైనటువంటి అన్నీ కూడా వదలాలి. భాష్యంలో మంచి వయసులో ఉన్నప్పుడు భార్య, పిల్లలు, సంసారం, ఉద్యోగం, వ్యాపారం వదిలేయకూడదు. ఎందుకని అప్పుడు జీవితాన్ని ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాడికి చదువులు, సంస్కారాలన్నీ చక్కబెట్టాలి కదా. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే అన్నీ అయిపోయాక ఇంకేం వదిలినట్టు. చేత లోపల ఆలోచన వదలాలి, బయటి పనులు వదలాలి. లోపల ఆలోచన వదలకపోతే బయట పనులు వదలడం. నేనేమి లేదండి, లోపల ఏమి ఉండదండి అంటాడు అనుకోండి, అది నిజం కాదు. అంతఃత్యాగో. లోపల ఉంటేనే బయట చేస్తాడు. అంచేత పనులు తగ్గించుకోవాలి. అంతఃత్యాగో బహిత్యాగో. విరక్తైవ యుజ్యతే అంటే ఈ రకంగా ఇందాక ఏదైతే చెప్పాడో అవన్నీ ఉపాధులకు సంబంధించినటువంటి విషయాదులకు సంబంధించినటువంటి దృశ్యాల మీద విరక్తైవ యుజ్యతే. కొంచెం విరక్తి రావాలి. ఎవరికైతే విరక్తి రాలేదో అటువంటి వాడిని, ఎందుకంటే రేపు మళ్ళీ జన్మకి తీసుకొచ్చేది ఏది? ఈ ప్రీతే. ఏ ప్రీతి? నీకు సాధన వచ్చేసింది, అంతా బాగానే ఉంది, కానీ ఆ వస్తువుల మీద మనకి ప్రీతి నశించలేదనుకోండి, ఎవరికైతే నశించలేదో, ఎవరికి విరక్తి రాలేదో, విరక్తి అంటే వదిలేయటం కాదు, వదిలేస్తే జీవించలేడు కదా. తినాలి, తాగాలి, సంసారంలోనే ఉండాలి, కానీ ఏముండకూడదు? ప్రీతి ఉండకూడదు. విరక్తైవ యుజ్యతే. విరక్తి కలిగి ఉండాలి. అంతఃత్యాగం ఉండాలి, బహిర్త్యాగం ఉండాలి. అంతర్బహిషంగ విరక్తస్తు ముముక్షయ. నువ్వు మోక్షం కావాలనుకుంటే సుమా, నాకు మోక్షమో గీక్షమో అక్కర్లేదండి, నేను మళ్ళీ వచ్చేస్తానండి, నాకు మళ్ళీ జన్మ రావాలనుకోవాలంటే ఈ జాగ్రత్తలు ఏమీ తీసుకోక్కర్లేదు. నీకంత కఠినమైన పరీక్షలు ఎందుకు కావాలని? మామూలుగా తిని తాగి తిరుగు బ్రహ్మాండంగా. కానీ నీకు మోక్షం కావాలంటున్నావు కదా, అంతర్బహిషంగం. లోపల బయట ఆ వస్తువులు సంఘం అంటే అటాచ్మెంట్ అంటే ప్రీతి. ఆ సంఘాన్ని వదలాలి, పని చెయ్యాలి. అదేంటండి? వస్తువును వదిలేయటమా? సంఘం అంటే పట్టుకోవటం కదా. సంఘం ఉండకూడదు అంటున్నాడు. అంతఃసంఘం బహిషంగం. సంఘం అంటే అటాచ్మెంట్. నేను అది లేకపోతే తినండి అని కంచం మాతలు గిరటేసేసేవాడు అనుకోండి, ఏమున్నట్టు? ఈ సమయానికి ప్రాణం నిలుపుకోవడానికి ఏది దొరికితే అది తినేస్తేనో ఏమి లేదు. నాకు అలాగైతేనే నేను భోజనం చేస్తానంటే ఏమన్నట్టు? సంఘము. అలాగే ప్రతి వస్తువునందును కూడా సంఘం అటాచ్మెంట్. అంతర్బహిషంగ. సంఘం ఉండకూడదు, జీవించాలి. వస్తువు వదిలేయకూడదు, దాని మీద అటాచ్మెంట్ ఉండకూడదు, జీవించాలి, గడిపేయాలి ప్రారంభం ఉన్నంత కూడా. ఆ రకంగా వస్తువునందు విరక్తి కలిగినటువంటి వాడెవడో వాడికి మాత్రమే ముముక్షు వస్తుంది. ఎవరికైతే బుద్ధి రాలేదో, బుద్ధి అంటే ఏంటండి? ఇంతకనే విరక్తి. విరక్తి అంటే మీరు వెళ్ళరండి, నేను చక్కగా బ్రహ్మాండంగా నేను ఏదో దేవుడు ఏదో చూడడానికి వెళ్తానండి, మీరు రండి, చాలా బాగుంటుందండి సినిమా అన్నాడు అనుకోండి, మీరు వెళ్ళి చూసి రండి అంటే ఏమి లేదు అతనికి. సినిమాని కాదు అంటే సినిమా అనేది చెప్తున్నాం అంతే, సినిమా కాదు అక్కడ.
బాహ్యంగా అనేకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి, అనేకమైనటువంటి వస్తువులు ఉంటుంటాయి. అక్కడ చాలా బాగుంటుందండి అంటే మనకు వెంటనే కోరిక పడుతుందా? దాన్ని ఏమంటారు? ఆ కోరికని సంగమం అంటారు. ఆ సంగమం లేకపోతేనా మీరు వెళ్ళండి బాబు, నాకు ఆ కోరిక లేదు, మీరు వెళ్ళి చూసి రండి అంటారు. మరి వాళ్ళు వెళ్ళొద్దు అన్నాడంటే మళ్ళీ ఈతంతో దెబ్బలాడిపోతాం. అంచేది వదిలేయటమే. ఎందుకని మనల్ని రమ్మని లాగటానికి చూస్తే మేము రాంబాబు, మీరు వెళ్ళండి వెళ్ళండి తగిలించుకోండి, బాగా ఎక్కువ పాముకుని రండి, ఎక్కువగా తెలుసుకురండి అని చెప్పి పంపించేయాలంతే. వెళ్ళి పోల్ది, బయటికి వెళ్ళి పోల్ది ఏం పాముకుని వస్తున్నాడు, ఏం తెలుసుకుని వస్తున్నాడు. అంచేది ఈ రకంగా అంతఃత్యాగో బహిత్యాగో వేదక్షయో ఇచ్చుతే సజన్ అంతర్బహిష్యంగం అంతఃసంగం బహిష్యంగం వీరక్తస్తు ముముక్షయ. అంచేత నీకు మోక్షం సిద్ధించాలంటే నువ్వు నిరంతరము బహిస్తు విషయై సంగం తదాంతరహమాదిభి విరక్త ఏవ శక్నోతి శక్తుం బ్రహ్మణ నిష్ఠిత. బహిస్తు విషయై సంగ భాష్యములు బహిస్తూ విషయాలు ఎక్కడున్నాయండి? లోపల లేవు. విషయాదులన్నీ కూడా మనకు కావలసినటువంటి, మనకు తృప్తిని కలిగించేటటువంటి అన్ని వస్తువులు, విషయాదులన్నీ బయటే కదా ఉన్నాయి. బహిస్తు విషయ సంగ. వస్తువులు ఉన్నాయి, వస్తువులను వదిలేయమంటలేదు, ఆ వస్తువులందరి సంగమును వదిలేయమంటున్నాడు. బహిస్తు విషయ సంగ తదాంతరహమాదిభి. ఆ వస్తువుల యొక్క ప్రీతి ప్రేమ అంతరం లోపల ఉన్నది, వస్తువు బయట ఉంది. వస్తువునందరి ప్రీతి ఎక్కడుంది? అంతఃకరణలో ఉంది. చూడండి, వస్తువు బయట ఉంది, ఆ వస్తువునందరి ప్రీతి అంతఃకరణలో ఉంది. విరక్త ఏక శక్నోతి శక్తుం బ్రహ్మని నిష్ఠిత. బ్రహ్మనిష్ఠ అంటే ఏదో కళ్ళు మూచుకుని ఏమి అనుకోకుండా నిద్రపోకుండా అలా సాధనలో కూర్చోవటమే కాదు. విరక్త ఏవ శక్నోతి అంటే ఏంటండి? బాహ్య వస్తువులందరి ప్రీతి అంతఃకరణలో ఉంది, బాహ్యంలో వస్తువులు ఉన్నాయి, వస్తువులంది ప్రీతి ఏమో అంతఃకరణలో లోపల ఉన్నది. ఈ అంతఃకరణం నందున్నటువంటి ప్రీతిని తీయమంటున్నాడు కానీ బయట వస్తువులను తీసేయమంటలేదు. బయట వస్తువులు తీసేయాలంటే భార్య నువ్వు వెళ్ళిరమ్మా, భర్త నువ్వు వెళ్ళిరమ్మని బయటికి పంపించేయాలి. అలా కాదు కదా. అలాగే మనకి తినేదో తాగేదో మనకి సంబంధించినటువంటి భార్య బిడ్డలు, మనవలు మనవరాళ్ళు, వస్తు వాహనాలు, బంగారము, వస్తువులు, డబ్బు ఇవన్నీ ఎక్కడైనా బయట ఉన్నాయి. వాటితో ఉపయోగం బయటే ఉంది. కానీ లోపల ఎలా ఉండాలి? స్వచ్ఛంగా కడిగేసినటువంటి ఆణిముత్యంలా ఉండాలి. లోపలేమో నిశ్చలంగా నిర్వికారంగా ఉండాలి, బయట ఏది వదలకుండా అన్నీ పనిచేస్తూనే ఉండాలి. అలా చేసేవాడు ఏమనుకుంటుంటారంటే ఇది ఏం వదిలేడండి, అన్నీ మామూలండి అంటుంటారు. భాష్యములు వదిలేమంటలేదు. బహిస్తు విషయ సంఘ బయట వస్తువులందు విషయాదుల్ని వదలడం కాదు, లోపల నుండి తదా అంతరహమాదివి. లోపల ఉన్నటువంటి వాంఛను వదలాలి, ఆ కోరికను వదలాలి. ఆ పిల్లల మీద కానీ, వస్తువుల మీద కానీ, ఇంకోటి కానీ దేని మీద అయినా సరే ఏముండకూడదు? వాంఛ ఉండకూడదు, ప్రీతి ఉండకూడదు. విరక్త ఏవ శక్నోతి. ఏముండాలి? విరక్తి ఉండాలి. విరక్తి అంటే తీసి పాడేయటం, వస్తువుని తీసి పాడేయటం కాదు. వాళ్ళందరినీ కలుపుకునే ఉండండి, వాళ్ళందరితోటే ఉండండి, కానీ మీ లోపల ఏ అలజడి ఉండకూడదు, ఏ బంధత్వం ఉండకూడదు, ఏ బంధు ప్రీతి ఉండకూడదు, అందరిలోనే ఉండాలి. దీన్ని రామకృష్ణ పరమహంస గారు నదిలో పడవ ఉండొచ్చు కానీ పడవలో నీరు ఉండకూడదు అన్నాడు ఆయన. అట్టి మాదిరిగా మనం సంసారంలో ఉండాలి కానీ మనలో సంసారం ఉండకూడదు, అంటే ఖాళీగా ఉండాలి. విరక్త ఏవ శక్నోతి శక్తుం బ్రహ్మనిష్ఠిత. అతనే బ్రహ్మనిష్టాపరుడు. నేను బ్రహ్మనిష్టలో ఉన్నానంటే సరిపోలేదు. బ్రహ్మని నిష్ఠావత్వాత్తు ఇది బ్రహ్మనిష్ట. బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉండేవాడు బ్రహ్మనిష్టాపరుడు. అంటే దేని మీద ఇష్టం ఉంది అతనికి? బాహ్య సంబంధమైనటువంటి దృశ్యం మీద విరక్తి ఉంది, ఆత్మస్వరూపం మీద ప్రీతి ఉంది.
ఆ ప్రీతి ఉండడం వల్ల ఆత్మస్వరూప సాక్షాత్కారం కోసం నిరంతరము తహతహలాడుతూ ఉంటాడు. దాన్ని తెలుసుకోవాలి, దాన్ని పొందాలి, ఎక్కడ ఎవరు ఏది చెప్పినా సరే పరుగుని వెళ్ళిపోతుంటాడు. దానికి సంబంధించిన శాస్త్రాలు చెబుతాడు, దానికి సంబంధించినటువంటి సాధనలు చేస్తూ ఉంటాడు. ఈ రకంగా వైరాగ్య బోధో పురుషస్య పక్షివత్ పక్షో విజానీహి విచక్షణత్వం విముక్తి సౌదాగ్ర తలాదిరోహణం త్యాభ్యం వినా నాణ్యతరేణ సిద్ధ్యతి. వైరాగ్య బోధో పురుషస్య పక్షివత్. ఇక్కడ ఈ సాధనని ఒక పక్షిగా పోల్చి చెప్తున్నారు. వైరాగ్య బోధో పురుషస్య పక్షివత్. పక్షికి 2 రెక్కలు కావాలి. 2 రెక్కలు చక్కగా బలంగా ఉన్నటువంటి పక్షి ఆకాశంలో ఎగురుతుంది. అట్టి మాదిరిగా 2 పక్షములు అంటే పక్షికి ఉన్నటువంటి రెక్కలు లాంటివి, ఒకటి జ్ఞానము, ఇంకొకటి వైరాగ్యం. ఇందాక చెప్పాడు కదా, విషయాదుల మీద విరక్తి, ఆత్మ మీద ప్రీతి. ఈ రెండింటికి ఆత్మ మీద ప్రీతి జ్ఞానం, వస్తువుల మీద విరక్తి వైరాగ్యం. ప్రకృతి మీద వైరాగ్యం, పరమాత్మ మీద ప్రీతి. ప్రకృతి పదార్థం మీద, ప్రకృతి వస్తువు మీద ప్రీతి కలిగి ఆత్మసాక్షాత్కారం పొంది నేను మోక్షం పొందాలంటే ఎప్పటికీ జరగదండి. మనం ప్రకృతి వస్తువులను త్యాగం చెయ్యాలి. ఏదేది ప్రకృతి వస్తువులు అవన్నీ కూడా మనం త్యాగం చేయాలి. ఏంటయ్యి అంటే బయటికి వస్తువులు వదిలేయటం కాదు. ఏంటంటే ఇందాక చెప్పాడు ఏమని, శరీరము, ప్రాణము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా ప్రకృతి వస్తువులు. ప్రకృతి యొక్క పరిణామంతో తయారైంది ఈ క్షేత్రం. దీనికి లోపల సాక్షి ఉంది. బుద్ధి యందు సాక్షిక్ష ప్రకాశం ఉంది, దానికి జీవుడు అని పేరు. జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ప్రకృతి 3 కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ మూడాటిల్లోనటువంటి జీవుణ్ణి దేవుడేపుకి తిప్పడం, ప్రకృతి వైపు నుంచి మళ్లించాలి. ప్రకృతి వైపుని గట్టిగా పట్టేసుకుని ఉన్నాడు. అటువంటి ప్రకృతి వైపుకి పట్టుకున్నటువంటి ప్రకృతి పదార్థం మీద వైరాగ్యం ఉండాలి. అంటే వైరాగ్యము జ్ఞానం. వైరాగ్య బోధో పురుషస్య పక్షివత్. పురుషుడు అంటే సాధకుడు. పురుషుడికి 2 రెక్కలు కావాలి, ఒకటి వైరాగ్యము, ఒకటి జ్ఞానం. పక్షో విజానీహి విచక్షణత్వం. ఆకాశం నందు ఎగిరేటటువంటి పక్షికి 1 రెక్కే ఉందనుకోండి, అది ఎగరలేదు. 2 రెక్కలు సమాన స్థాయిలో బలంగా ఉండాలి. అట్టి మాదిరిగా నీకు పూర్ణ వైరాగ్యం వచ్చేసిందండి, జ్ఞానం లేదు, సరిపడు, మోక్షం పొందడానికి అర్హుడు కాదు. నీకు పూర్ణంగా జ్ఞానం వచ్చేసింది, వైరాగ్యం లేదు అని మోక్షానికి అర్హుడు కాదు. అంటే 2 ఉండాలి. పక్షో విజానీహి విచక్షణత్వం. ఆకాశంలో ఎగరడానికి పక్షికి అర్హత లేదు, సరిపోదు. విముక్తి సౌదాగ్ర తలాదిరోహణం. సౌదం, విముక్తి సౌదాగ్ర అంటే సౌదం అంటే స్థాయి, ఏది విముక్తి, ముక్తి, మోక్షం, పరమపదం, కైవల్యం. విముక్తి సౌదాగ్ర. అగ్రం అంటే ఏంటి? అలాగే మనకు అంటుంటారు వైకుంఠం ఎక్కడుందండి, ఎక్కడో పైన చూపించారు కదా, స్వర్గం ఎక్కడుంది, పైన ఉంది అంటుంటారు. అంటే అగ్రం అంటే ఇది ఎక్కడుంది, భూమి కింద ఉంది, పైన ఎక్కడో ఉంది. అట్టి మాదిరిగా విముక్తి సౌదాగ్ర. సౌదాగ్ర గ్రత ఆదిరోహణం. ఆరోహణం అంటే ఎక్కడం, అవరోహణం అంటే దిగిపోవటం. కిందకి పడిపోతే ఆ వైకుంఠం నుంచో కైలాసం నుంచో కిందకి పడిపోతే ఎక్కడ పడతాడంటే భూమి మీద పడతాడు కదా. అట్టి మాదిరిగా రెక్క ఏడు తెగిపోయింది అనుకోండి, ఎక్కడ పడుతుంది ఆ పక్షి? భూమి మీద పడిపోతుంది. అది 2 రెక్కలు బలంగా ఉంటే ఆరోహణం, బ్రహ్మాండంగా ఆకాశంలో పైన వికరించదు. తాభ్యాం వినా నాణ్యతరేణ సిద్ధ్యతి. అట్టి మాదిరిగా సాధకుడా, నువ్వు సిద్ధి పొందాలి అనుకుంటే, నువ్వు మోక్షం పొందాలంటే, నీకు పరమపదం కావాలంటే 2 రెక్కల్ని బలంగా తయారు చేసుకో. ఒకటి జ్ఞానం,
రెండు వైరాగ్యం. జ్ఞానము వైరాగ్యం ఉంది కానివ్వండి, జ్ఞానం ఉంది వైరాగ్యం ఉంది, సాధన లేదు. అదేమైంది? సాధన తోక ఈకలు పీకేసారు అనుకోండి, రెక్కలు బలంగానే ఉన్నాయి కానీ ఎక్కడికి ఎగరాలి? ఎగురుతుంది కానీ మలుపు తీరడం చేత కాదు పక్షికి. సాధన అనేటువంటి తాప్యాం వినా నాణ్య తరేణ చిద్యతి. తోక ఉండాలి, జ్ఞానము ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఈ రకమైనటువంటి జ్ఞాన వైరాగ్యాలతో కూడుకున్నటువంటి సాధన మాత్రమే మోక్షాన్ని చిద్యతి అంటే మోక్షాన్ని. కేవలం ఒక్క పరోక్ష జ్ఞానం పనికిరాదు. కేవలం ఎండగట్టుకుని ఏమి తినకుండా ఏ పాపం చాలా అభ్యాసాలు చేస్తుంటారు, వైరాగ్యం కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళకి మోక్షం వచ్చేస్తుందని శాస్త్రం చెప్పలేదు. వైరాగ్యం కేవలం ఉత్తుత్తు వైరాగ్యం వల్ల ప్రయోజనం లేదు. అలాగే కేవలం ఉత్తుత్తు పరోక్ష జ్ఞానం వల్ల కూడా ప్రయోజనం లేదు. సాధన ఉంది, సాధన కేవలం సాధనే ఉంది, జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. సాధన ఉండాలి, వైరాగ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి. వైరాగ్య బోధో పురుషస్య పక్షివతు పక్షో విజానీకి విచక్షణత్వం విముక్తి సౌదాగ్ర తలాదిరోహణం. అప్పుడు నువ్వు విముక్తి సౌలాగ్రం అంటే విముక్తి సౌదాగ్రము, అగ్రమంలో ఉన్నటువంటి ఆ సౌధములో ప్రవేశిస్తావు, ఆనందాన్ని అనుభవిస్తావు. దాన్ని తాప్యం వినా నాణ్యత తరేణ సిద్ధిది. అటువంటి వాడికి సిద్ధి మోక్షం పొందుతాడు. అప్పుడు అటువంటి వాడికి కర్మ ఉండదు, పుట్టుకుండదు. ఎవరికైతే పుట్టుక లేదో అదే మోక్షం. పుట్టుక కలిగిందంటే మళ్ళీ కథ మొదలే. ఇప్పుడు శరీరం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎలాగైతే శరీరం వచ్చింది కానీ శరీరం వచ్చింది, బాల్యము కౌమారము యవ్వనం, పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ పిల్లలు వచ్చారు, పిల్లం వచ్చింది, మళ్ళీ వాళ్ళందరికీ చాకరీ చేసుకుంటూ జీవితం అంతా ఏటిది అది అంతా సొత్తుంటే ఏమి అనిపించలేదా? ఆ చేసిన పనే చేసి ఇరక్తన్నది లేకుండా నీకంటే నేను గొప్పోండి అనుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కిళ్ళు పడుతూ పోరాడుతూ జీవితం గడిపి కాడకేమైంది? వార్ధక్యం, మరణము. మరణించిన వాళ్ళు అందరూ ఏం తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదండి, మనకంటే చాలా తెలివైన వాళ్ళు, చాలా బలమైన వాళ్ళే. మన పరిస్థితి కూడా అంతే. అత్యంత వైరాగ్య వత సమాధి సమాహితైవ దృఢ ప్రబోధ ప్రబుద్వతత్వశ హి బంధముక్తి ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి. ఏదో కొంచెంసేపు సాధనలోకి వెళ్ళాను, నాకు బ్రహ్మాండమైన ఆనందం కలిగించింది, బయటకు వచ్చానండి, పోయింది అంటుంటాడు చూసారండి, అది సాధన కాదు. నిత్య సుఖానుభూతి. మీకు సరిగ్గా మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి ఆ అనుభూతి కలిగితే అది పోదండి. ఇంకా భాష్యంలో వస్తువులు మనం ఏదైనా రుచికరమైనటువంటి పదార్థం తిన్నామనుకోండి, అది తిన్నప్పుడు రుచి అనిపించింది కదా, సుఖం అనిపించింది, అది తిన్నాక అయిపోయింది. అది మళ్ళీ ఆ సుఖం కావాలంటే మళ్ళీ తినాలి. అంటే ఇంద్రియాదుల ద్వారా కలిగేటటువంటి ఆ సుఖం మళ్ళీ ఆ ఇంద్రియాలకు సంబంధించిన పనులు చెయ్యాలి. ఆత్మసుఖం అలాంటిది కాదు, అది స్వరూప సుఖం. అంచేది ఒక్కసారి అది అనుభవానికి వచ్చిందా, ఒక్కసారి ఆ రుచి కలిగిందా, అది ఇంక పోదు. అంచేత అత్యంత వైరాగ్య వత సమాధి. అత్యంత ఏ రకమైనటువంటి విషయవాంఛ ఉన్నా సమాధి స్థితిలో నిన్ను ఉంచదు. ఒక బెంటును తీసుకెళ్ళి నీటిలో ముంచేమనుకోండి, తేల్చేస్తుంది. అట్టి మాదిరి సమాధిలో ఎలా అలా కూర్చున్నప్పుడు అలా వెళ్ళినప్పటికీ అక్కడ ఉండడు, తేలగొట్టేస్తుంది. మళ్ళీ తేలగొడతానే ఉంటుంది ఎన్నిసార్లు చేసినా సరే. అది ఒక్కసారి పొందాలి. సమాహిత చైవ దృఢ ప్రబోధ. నీవు చాలా దృఢంగా వినగా నీ అంతఃకరణ వినడం వల్లే మారిపోవాలి. మారిపోతే ఎప్పుడైతే మారిపోయిందో అప్పుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సంపూర్ణమైనటువంటి వైరాగ్యము, సంపూర్ణమైనటువంటి యోగాభ్యాసం ఎవడైతే చేయడో అటువంటి వాడికి పూర్ణ స్థితి కలిగింది. ఈ శ్లోకాన్ని ఇంకా వచ్చేవారం బాగా చెప్పుకుందాం. ఇందరితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మ బంధువులారా, ఎవరెవరికి ఎంతంత పట్టుకున్నారో, ఎంతంత తెలిసిందే, బాగా విషయాన్ని అవగాహన చేసుకోండి. ఎందుకంటే ఈ శ్లోకాలన్నీ కూడా ఏమనిపిందంటే చదువుతుంటేనే మనసు లోపలికి ఏకాగ్రత అయిపోతుంది. స్పష్టంగా చెప్తున్నారు మోక్షం పొందాలంటే ఏంటన్నది.
అందుకని మరి విషయం స్పష్టంగా తెలిసింది కనుక ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా ప్రశాంతంగా కూర్చుని ఇలాగ గురురు బ్రహ్మ, గురురు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహంభావ ధ్యానం. అలాగ చేయగా 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 ఇంద్రియాలన్నీ నిలిచిపోయి సమాధి స్థితి కలుగుతుంది. అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతెంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా కళ్ళు మూసుకుని ఏమీ అనుకోకుండా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓం సత్సత్.